చంద్రగిరి మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఉద్దేశించి చంద్రగిరి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన చంద్రగిరిలో మండల పార్టీ కార్యాలయం ముందు సోమవారం రాష్ట్ర నాయకులు మొక్కల కుమార్ రాజారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ రాజారెడ్డి మాట్లాడుతూ చెవిరెడ్డి వ్యక్తి హననం చేసే ప్రయత్నాలు మానుకోవాలని హితో పలికారు. గత 10 సంవత్సరాలుగా వివిధ పదవులను అలంకరించి అక్రమ మార్గంలో కోట్ల రూపాయలను సంపాదించుకున్న చెవిరెడ్డి అభివృద్ధి చేయలేక చతికిలబడి ఓటమి పాలాడని, అది జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చీలికలు తేవడానికి దుష్ట పన్నాగం పడుతున్నట్లుగా ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న ఎమ్మెల్యే పులివర్తి నానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఇక భవిష్యత్తులో జనం తనకు మర్చిపోతున్నారని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి కుటీల ప్రచారాలను పాల్పడుతున్నారని తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్ పాషా, పెరుమాళ్లపల్లె రఘునాథ్ రెడ్డి, అంగేరి రెడ్డి, వెంకటరెడ్డి, పిచ్చినాయుడు, శంకరయ్య, గారిపల్లి నాదముని రెడ్డి పాల్గొన్నారు. 45 సంవత్సరాల పాటు రాజకీయాల్లో జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా పదవులు చేసి ఉన్న మాకు ఏదన్నా మాట్లాడాలనుకుంటే నాణ్యతో మాకు అంత ఫ్రీ హ్యాండ్స్ ఉన్నాయి. మేము వ్యక్తిగతంగా కూడా మాట్లాడుకుంటాం. బహిరంగ సభలో మాట్లాడుకోవాల్సిన ఈ బహిరంగ సభలో మాట్లాడే అంత బుద్ధి లేని స్థితిలో మేము లేవు. దయచేసి అది వారి సంస్కృతి. ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వారు కొట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం వారి సంస్కృతి. చెవిరెడ్డి భాస్కర్ సార్ వారి పార్టీ సంస్కృతి కాబట్టి వారు ఆ విధంగా అనుకుంటున్నారేమో. మా మధ్య చక్కని ఐక్యత ఉంది. మా బంధాన్ని నువ్వు విడదీసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం కూడా పొరపాటు. దయచేసి ఇటువంటి మానుకోవాలని హెచ్చరిస్తూ, నిజంగా తేల్చుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా తేల్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. మీరు రావచ్చు. వీ వెల్కమ్ దట్. విలేకరుల సమావేశంలో తెలియజేసుకున్నాను. నిజంగా భాస్కర్ రెడ్డి గారు ఫైట్ చేయాలనుకుంటే నానితో కావచ్చు, నాతో కావచ్చు, వ్యక్తిగతంగా పోరాడాలనుకుంటే అతను వస్తే ఒకే వేదిక మీదకి ఎవరు అవినీతి పరుడు, ఎవరు ఒక సామాన్య కుటుంబం నుంచి ఈరోజు వేలాది కోట్లు తిరుపతి జిల్లాలో సంపాదించారో, దేవుని ఎదుట తుమ్మలగుంట ఆయన దేవాలయం ఎదుటైనా సరే, లేదా ప్రభుత్వ కళాశాల చంద్రగిరి బాలురు జూనియర్ కళాశాలలో అయినా సరే, బహిరంగ సభలో అయినా సరే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నాని ఏదైనా తప్పు చేసింటే అతను చూపించమని చెప్పండి. నానిని ప్రశ్నించేదానికి మేమే కాదు, అలాగే నాని తప్పు పట్టేదానికి చంద్రబాబు గారు అందరూ సిద్ధంగా ఉన్నారు. అది నిజంగా నాని తప్పు చేసి ఉంటే, నాని ఏ తప్పు చేయకనే నాని క్యారెక్టర్ అసాసియేషన్ చేయడం సామాన్య కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది, నాయకులకు కాదు, కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. ఇట్ ఇస్ ఎ ట్రూత్ అండ్ ఫ్యాక్ట్. మీకు రేపు ఎల్లుండో కావాలంటే కూడా మీరు ఇక్కడ వెరిఫై ఫ్రమ్ పంచాయతీరాజ్ శాఖ అతను కూడా తీసుకోవచ్చు. ఎవరు తెలుసు, మా కుటుంబం ఏ విధంగా ఉండిందో మీకు తెలుసు. కాబట్టి దయచేసి ఇటువంటి ఆరోపణలు మానుకొని ఇక మీదనైనా మీరు వ్యక్తిగతంగా ఒక క్యారెక్టర్ అసోసియేషన్ మానుకుంటారని, మానుకుంటే మీరు కూడా రాజకీయాల్లో సక్రమంగా కొనసాగుతారని, లేకపోతే ప్రజలే వల్ల తిరిగి మీకు బుద్ధి చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సోషల్ మీడియాలో నువ్వు ఎవరు పెట్టిస్తారని ఆడ ఎవరు ఈ పని చేస్తానని అందరికీ తెలుసు. ఎవరో నువ్వు ఒకరి ఇద్దరు వ్యక్తులను పెట్టుకొని నువ్వు ఇదే పనిగా నువ్వు రాస్తా ఉండేది మాకు తెలుసు. మేమేదో అన్న మాటలని, కుమార్ రాజారెడ్డి గారు అన్న మాటలని మీరు అన్నట్టు మీరేదో మా కేడర్నంతా నిరాశ నిస్పృహలో ఉంగిపోయినారు, నేను వచ్చి బాగుపడిస్తాను అనేటట్టుగా మీరు ఎందుకు ఇంత తాపత్రయం మీకు దేనికి నాకైతే అర్థం కావడం. రాజకీయాల్లో భాస్కర్ రెడ్డి గారు కనీసం ఓర్పుగా ఉండండి. నాని గారికి ప్రజలు 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఫస్ట్ గెలిపించారు. ఆయన పనితీరు చూడాలా ప్రజలు. మాకు ఈ 6 నెలల్లో ఏం జరిగింది తెలిసి ప్రతి ఒక్కరిని అడిగినా తెలుస్తుంది. నువ్వు చేసినది ఆ పనులు ఎవడొద్దన్నాడా? మంగాపురం రోడ్డు ఎవరు చేయొద్దన్నాడు, లేకుంటే ఆ పాడిపేట రోడ్డు ఎవరు చేయొద్దన్నారు, పాకాల రోడ్డు ఎవరు చేయొద్దన్నారు. నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావుగా, ఎందుకు చేయలేదు ఇవన్నీ? మరి నాన్నగారు వస్తానే ఇవన్నీ చేస్తున్నారు కదా, కంటిన్యూగా ఎక్కడెక్కడ గుర్తుపెట్టుకొని ఈ పనులన్నీ చేస్తున్నారు. మరి నువ్వెందుకు చేయలేదు? చంద్రగిరిలో గోవిందామం పెడతా అంటే అప్పుడంతా నువ్వెందుకు చేయలేదు? మాది ఆర్టీసీ బస్ స్టాండ్ డెవలప్ చేయాలంటున్నాడు. మరి నువ్వు అదెందుకు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా నువ్వెందుకు చేయలేదు? ఎందుకు ఈ బాధ నీకు? తాపత్రయం దేనికి? నువ్వు ఒక కంపెనీ తీసుకొచ్చినావా చంద్రగిరి నియోజకవర్గంలో? కంపెనీ తీసుకొచ్చినావు. జాబ్ మేళా పెట్టాడండి నాని గారు నారావారిపల్లిలో. అప్పటి నుంచి ఇంకా బాధ అయిపోయింది. అయ్యా ఏదో చేస్తారనే నాని
ఎట్టా అనేసి బా ఆయన ఒకటండి అన్న చెప్పినట్టు కుల సమీకరణలతో ఏదో విధంగా రాజకీయంగా క్యాస్ట్ కూడా రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. ఇది ఎంత అధ్వాన్నం అయితే అంత అధ్వాన్నం. పాపం ఆయనకి ఏ రోజు రెడ్లు ఊరు గుర్తు కాలేదు ఆ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఏ రెడ్డిని నువ్వు ఎక్కడా కూడా ఎంకరేజ్ చేసిందిలే. ఏ కులానికి రెడ్డినే కాదండి, మిగతా ఏ కులాలను నువ్వు ఎంకరేజ్ చేసావు? బీసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి? ఎన్ని కులాలు నువ్వు ఎవరైనా ఏ లీడర్ నన్ను ఎంకరేజ్ చేసావా చంద్రగిరి నియోజకవర్గంలో? మరి ఎవరిని ఎంకరేజ్ చేయాలి? నీకెందుకయ్యా స్వామి? ఎందుకు నీకు తొడాల విజిలెన్స్ ఎంక్వైరీ చేసినప్పటి నుంచి భయం పుట్టిపోయింది నీకు. తొడాల విజిలెన్స్ వర్క్ మీద అంతా కూడా ఎంక్వైరీ చేస్తారని లోపల భయం పుట్టకపోయింది నీకు. ఇంకేమీ కాదు, నువ్వు చేసిన ఏదైతే ఉన్నాయో అవన్నీ భూ కుంభకోణాల కాడి నుంచి ప్రతి దాంట్లో ప్రతి పాత్ర మీకు ఎవరెవరు ఉన్నాయో పాత్ర అంతా ఉంది. అన్ని లెక్కలు సెట్ చేస్తాం, ఇబ్బంది ఏమీ లేదు. ఖచ్చితంగా ఎవరు దీంట్లో ద్రోహం చేసింటే తప్పు చేసింటే వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. చట్టం తన పని తను చేసుకునే పోతా ఉంటుంది. ఎవరు ఇది కాదు. దయచేసి ఇంకైనా కూడా భాస్కర్ రెడ్డి అనవసరంగా నాని గారి మీద ఆరోపణలు మానేసి మా కేడర్ గురించి మీరు బాధపడద్దండి. నాని భాస్కర్ రెడ్డి గారు, మా కేడర్ మేము ఎట్టన్నా సరే మాలో ఏదైనా ఉన్నా ఒకసారి మేము అడ్జస్ట్ చేసుకుంటాం. దయచేసి మా కేడర్ గురించి మీరు మరీ ఎక్కువ బాధపడద్దండి. మీరు బాధపడితే మేము చూడలేకపోతున్నాం. ఖచ్చితంగా కూడా భాస్కర్ రెడ్డి గారు ఇంకైనా ఈ అవకాశవాద రాజకీయాలను విరమించుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను.